నా పేరు ముమ్మిడివరపు సెన్సోపరమాదిగా ఎంఎస్1 ఎంఆర్పిఎస్ జాతీయ నాయకుడిని. మాంజేసి మందకృష్ణమాది గారి నాయకత్వంలో 1994 నుండి 2024 వరకు మాదిగ కుప్పకొలాల ఏబిసిడి వర్గీకరణకు చేసిన పోరాటం తుది దశకు చేరుకున్న అంకంలో ఈ నెల 19 అంటే రేపు ఉదయం 8 గంటల నుండి ఏకసభ్య కమిషన్ ఏబిసిడి వర్గీకరణ మీద తూర్పుగోదావరి ఉమ్మడి గోదావరి జిల్లాల కాకినాడ రాబోతుంది. ఈ కమిషన్ ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి గారికి మరియు ఎన్డీఏ కూటమిలో భాగస్థులైన పవన్ కళ్యాణ్ గారికి, మాదిగ ఎమ్మెల్యేలకు మా ఉద్యమ అభినందనలు. ప్రతి మాది కుప్పకొలాల బిడ్డలు 30 ఏళ్ల పోరాటంలో తుది దశకు చేరుకుని మనకు జరిగిన అన్యాయాన్ని 30 సంవత్సరాలు గొంతుకెత్తి మాట్లాడిన మనము రేపు ఉదయం ప్రతి ఒక్క కులం నుండి తన యొక్క బాధ్యతగా ఒక మెమోరాండం తయారు చేసుకుని విద్యా ఉద్యోగ సంక్షేమాలలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని, మరి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి గ్రామంలో వార్డు మెంబర్ మొదలుకుంటే జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఏ స్థాయి కూడా మన జనాభా నిష్పత్తి ప్రకారం కనీసం 10 సర్పంచులు ఉంటే 2 సర్పంచులు కూడా దక్కని స్థానాల్లో మనం ఉన్నాం. అటు రాజ్యాధికారం అనే దిశగా కానీ విద్యా ఉద్యోగాల్లో కానీ మన వాటా దక్కించుకోవాలని చేస్తున్న పోరాటం, మాంజేసి మందకృష్ణమాది గారు చేసిన ఇన్ని సంవత్సరాల పోరాటం మన మాదిగ పిల్లల్లో మాది కుప్పకొలాలు ఎంతో మంది ప్రాణ త్యాగాలు, కుటుంబ జీవితాలు త్యాగం చేసి మన ఉద్యమానికి అందించిన వారికి నివాళులు అర్పిస్తూ మన కుటుంబాలకి మన వంతుగా మనం చేస్తున్న స్వతంత్ర పోరాటంలో మనం ఏ విధంగా పాల్గొన్నామో అదే విధంగా దండోర ఉద్యమంలో 30 సంవత్సరాలు పాల్గొన్న వ్యక్తులు ప్రతి వ్యక్తి ఈ రోజు జై మాదిగ అని మాట్లాడమే కాదు, జై మాలా అని మాట్లాడటం కాదు, మాదిగలు ఎవరైనా సరే వారికి జరిగిన అన్యాయం మీద రిపోర్ట్ ఇచ్చుకోమని ఈ రోజు ఇచ్చింది. కాబట్టి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మన మాదిగల సత్తా, మనకు జరిగిన అన్యాయాన్ని, మన జనాభా నిష్పత్తిని రేపు ప్రతి వ్యక్తి కాగితం రూపంలో ఒక్కొక్క మెమోరాండం తయారు చేసుకుని రావాలని తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మాల మహానాడైనా, మాదిగ దండోరైనా, కుప్పకొలాల్లో బుడగ సంఘాలైనా ఎవరైనా వారికి జరిగిన అన్యాయాల మీద పరిశీలించడానికి అడగడానికి వస్తున్న కమిషన్ ముందు మన యొక్క ఆవేదన తెలియజేయడానికి సామరస్యంగా సమస్యలు ఎన్నున్నా ఎవరు ఏమన్నా ప్రతి మాదిగ బిడ్డ సహనంతో నిలబడి రేపు కమిషన్ వెళ్ళేంత వరకు మన మెమోరాండం ఇచ్చి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణమాదిగ, జై మహాజన్. నా పేరు వైరావ అప్పారామాదిగా, ఎంఆర్పి మందకృష్ణమాదిగ ఉద్యమంలో పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు పత్రికల ద్వారా 59 కులాల ఎస్సీలకు మేము తెలియపరిచేది ఏంటంటే, ఎన్డీఏ ప్రభుత్వంలో ఆగస్టు 1వ తారీఖున 2024 సుప్రీంకోర్టు వర్గీకరణ రాష్ట్రాలు అమలు జరుపుకోమని తీర్పిచ్చింది. కాబట్టి ఆ తీర్పు అమలు అవ్వాలంటే ఒక కమిషన్ ఎన్డీఏ గారు నియమించింది. కమిషన్ దగ్గరికి మీ అభిప్రాయం తెలియపరచండి అని 59 కులాలను ఆహ్వానించింది. రేపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్ ఆఫీసులో 10 గంటల నుండి వినతులు స్వీకరిస్తారు. కాబట్టి 58 కులాలు జరిగిన అన్యాయాన్ని, మీ జనాభా సమాచార ప్రకారం మీకు జరిగిన అన్యాయాన్ని కాగిత రూపేణా కమిటీ తెలియపరచాలని పిలిపిస్తున్నాం. ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కూడా ఒక మాదిగ ఎమ్మెల్యే లేకపోవడం, ఎంపీ లేకపోవడం రాజ్యాంగ అన్యాయంగా మేము భావిస్తూ తక్షణం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అమలు చేస్తే మాదిగలకు, మాదిగ ఉపకులాలకు మేలు చేకూరుతుంది, తక్షణం న్యాయం జరుగుతుంది. అలాగే రేపు రెల్లి, చించు, జక్కలు ఎన్ని కులాల వాళ్ళు కూడా కాకినాడ వచ్చి కమిషన్ ముందు మీ కులాలకు జరిగిన అన్యాయాన్ని మీకు తెలియపరచాలని. ఎందుకంటే అంబేద్కర్ గారు ప్రతి ఎస్సీ కుటుంబం జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ అనుభవించాలని చెప్పాడు. కాబట్టి మనం అనుభవించలేకపోయాం. కాబట్టి మనకు జరిగిన అన్యాయాన్ని ఎదుగుతూ పిలిపిస్తాం. జై మాదిగ, జై మందకృష్ణమాదిగ.